ఇన్ని రోజుల నుంచి మీరు దిష్టి తప్పుగా తీస్తున్నారని తెలుసా? దిష్టి అసలు ఎలా తీయాలి? అసలు దిష్టి అంటే ఏమిటి? దిష్టి ప్రభావం మన పైన ఏమైనా ఉంటుందా? అసలు దిష్టి ఎలా తీయాలి? దిష్టి మన జీవితంలో ఎంత ముఖ్యమైందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దిష్టి అనగానే ఎక్కువగా చిన్న పిల్లలకు మాత్రమే తీస్తారు. కానీ దిష్టి అన్నది అందరి మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు తీసే దిష్టి ఉప్పుతోనో, చీపురుతోనో లేదా చెప్పులతోనో తీస్తున్నాము. కానీ నిజంగా దిష్టిని తీసే పద్ధతి ఇది కాదు. మనం శరీరాన్ని నీటితో శుభ్రం చేసినప్పుడు అది కేవలం మురికి పోవటానికి మాత్రమే కాదు, మలినం మాత్రమే కాదు. మనం గమనించినట్లయితే ఏదైనా ఒక రోజు చాలా పని చేసినప్పుడు స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. ఇది శరీరం శుభ్రం అవ్వడం వల్ల కాదు. నీరు మన శరీరం మీద ప్రవహించడం వల్ల ఆ అనుభూతి అనేది కలుగుతుంది. మనం నదికి వెళ్లి ఒక మునక వేసి 10 నిమిషాలు అక్కడ ఉండి చూస్తే మళ్లీ పుట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేహం పంచభూతాలతో తయారు చేయబడింది. 1 భూమి, 2 నీరు, 3 అగ్ని, 4 గాలి, 5 ఆకాశం. బాగా మబ్బు పట్టి గాలి వీచినప్పుడు కాస్త బయటకు వచ్చి ఆ గాలిని ఆస్వాదిస్తాము. అలాగే నీటితో స్నానం ప్రతిరోజు చేస్తాము. యోగులు ఎప్పుడూ వాళ్ళ దేహం మీద మట్టి పూసుకునేవారు. దాన్ని మడ్ బాత్ అంటున్నారు. మడ్ బాత్ ఉన్నట్లుగానే ఫైర్ వాష్ కూడా ఉంది. దీనినే కేశ నాశన క్రియ అంటారు. అంటే మన చుట్టూరు పేరుకున్న మలినాలను శుభ్రం చేస్తుంది. మన దేహంకు కొంచెం పొడిగింపు ఉంటుంది. మనం గమనించినట్లయితే మనం కళ్లతో చూడకపోయినా మన పక్కన కొంచెం దూరంలో ఎవరైనా వెళ్ళినా కూడా ఎవరో వెళ్తున్నారు అని మనం పసిగట్టగలము. మనకు బాగా దగ్గరగా వస్తే చాలు తెలుస్తుంది. అప్పుడు కొంచెం దూరంగా జరగాలని అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని తాకకపోయినా కొంచెం దగ్గరగా వస్తేనే మనం పక్కకు జరగాలనుకుంటాము. ఎందుకంటే శరీరం మనతోనే ముగిసిపోదు, కొంచెం పొడిగింపుగా శక్తి శరీరం ఉంటుంది. అది ఎంత పొడిగింపు అన్నది మన జీవశక్తి ఎంత ఉత్తేజంగా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా మందికి ఇది 3 నుండి 9 అంగుళాల వరకు ఉంటుంది. మన శరీరంపై మలినాలు చేరినప్పుడు మనం ఎలా అయితే స్నానం చేసి శుభ్రం చేసుకుంటామో అదే విధంగా మన శక్తి వ్యవస్థ మీద కూడా కొన్ని పదార్థాలను గ్రహిస్తాము. వీటిలో కొన్ని నీటితో కడిగేయొచ్చు, కొన్ని మలినాలు దీనితో పోతాయి. ఒకవేళ గాలి స్నానం చేస్తే మరికొన్ని పోతాయి. కానీ అలా వేగంగా గాలి వీయడం అనేది ఎప్పుడూ జరగదు. మనం ఇది గమనించినట్లయితే ఈ రోజుల్లో ఫ్యాన్లు ఒక వేగంతో నడుస్తాయి. ఫ్యాన్‌కి సరైన స్పీడు పెట్టుకుని కాసేపు అలా కూర్చుని గమనిస్తే ఒక్కసారి ఏదో పైకి లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఫైర్ వాష్. దీన్నే మనం దిష్టి తీయడం అంటాము. అది ఇతరుల దృష్టి వల్ల కలుగుతుందా అంటే ఇది ప్రశ్న అయ్యే అంశం. కానీ మన చుట్టూ ఉన్న జీవం యొక్క ప్రభావం శక్తి వ్యవస్థ మీద ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనకు ఏదైనా ఆధ్యాత్మిక సాధన ఉంటే, అంటే ఒక క్రియ చేయడము, అప్పుడు మనకు ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే లోపల నుంచి శుభ్రం చేసుకోవడం ఎలాగో మనకు తెలుస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మికత లేకపోతే అప్పుడు ఇలాంటి విషయాలకు దిష్టి ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని తరాల క్రితం ఇది ఎలా చేయాలో ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. ఈ రోజుల్లో ఏదో ఒక దాన్ని పెట్టి దిష్టి తీసేస్తున్నారు. మా చిన్నప్పుడు అమ్మమ్మలు దిష్టి ఎలా తీసేవారు అంటే, తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దానిని చిన్న ముక్కలుగా చేసి ఒక 2 నిమిషాలు నూనెలో వేసి నానబెట్టి ఆ తరువాత ఒక సన్నటి ఇనుప కడ్డీని తీసుకుని ఆ కడ్డీకి తగిలించి నిప్పు అంటించి దిష్టి తీసేవారు. ఇలా చేయడం వలన ఏడీహెచ్డీతో బాధపడుతున్న పిల్లలకు మంచి సామర్థ్యం కలుగుతుంది. 6 నుండి 8 వారాలు ఈ ఫైర్ వాష్ చేసినట్టయితే మంచి సామర్థ్యంతో పిల్లలు ఎదుగుతారు. పిల్లలని మాత్రమే కాదు, పెద్దవాళ్లకి కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్లి వచ్చినప్పుడు తప్పకుండా దిష్టి తీయించుకోండి.